హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1-2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 500 రూపీస్కి 6 మంత్స్ వ్యాలిటీ తోటి ఈ ఫుల్ కోర్స్ అయితే మీకు అందించడం జరుగుతుంది. శాంపిల్ క్లాసెస్ కూడా అక్కడ ఉంటాయి. వాటిని విన్న తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. లాస్ట్ 6 మంత్స్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కూడా ఉంది. సో దానికి సంబంధించి అక్కడ శాంపిల్ పీడిఎఫ్ ఉంటుంది. నచ్చితే 120 రూపీస్ చెల్లించి మీరు ఈ పీడిఎఫ్ని అయితే పొందవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ ఉన్నాయి. తెలంగాణ చరిత్రకు సంబంధించి 1500 బిట్స్ తోటి 99 రూపీస్కి ఈ సిరీస్ అయితే మీకు అవైలబుల్ ఉంది. ఇక్కడ మీకు అన్ని డైరెక్ట్ అండ్ అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఉద్యమ చరిత్రకు సంబంధించి కూడా 3000 బిట్స్ తోటి మరొక టెస్ట్ సిరీస్ ఇక్కడ అందుబాటులో ఉంది. 150 రూపీస్ 6 మంత్స్ వ్యాలిటీ తోటి చాప్టర్ వైజ్గా మీరు టెస్ట్ అయితే రాసుకోవచ్చు. ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నచ్చితే వీటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కానిస్టేబుల్ ఉద్యోగాలకు నేటి నుంచి హాల్ టికెట్స్ అంటే ఇక్కడ మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించిన లింక్ కూడా మనకు యాక్టివేట్ కావడం జరిగింది. మీరు ఒకసారి Tslprb వెబ్సైట్ కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు. ఇది మనకు వెబ్సైట్. ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్స్ అని చెప్పేసి ఇక్కడ కనబడుతుంది, న్యూ అని చెప్పేసి. దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క ఫోన్ నెంబర్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి మీరు హాల్ టికెట్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించినటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఇది డౌన్లోడ్ చేసుకోవడం అనేది ఈ రోజు నుంచి 26 వరకు అయితే ఈ మధ్యలో మీరైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 26 వరకు లింక్ అయితే యాక్టివేట్ కావడం జరుగుతుంది. సో ఈ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సో ఇక్కడ 2 ఫోన్ నెంబర్స్ అయితే ఇచ్చారు. వీళ్ళకి కాల్ చేసి మీ డౌట్స్ మీరు క్లారిఫై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి Tslprb అయితే చెప్పడం జరిగింది. సో అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఇక్కడ చూడవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్నటువంటి హాల్ టికెట్ను ప్రింట్ తీసుకోవాలని చెప్పేసి చెప్పారు. సో కలర్లోనే తీసుకోవాలనేటువంటి నిబంధన ఏం లేదు. ఒకవేళ మీకు బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ పర్ఫెక్ట్గా రాకుంటే కలర్ ప్రింట్ తీసుకోండి. సో కలర్ ప్రింట్ అనేది నెసెసరీ ఏం కాదు. సో అభ్యర్థులు పాటించవలసిన నిబంధనలు కూడా కాగితానికి మరోవైపు ప్రింట్ తీసుకోవాలి. అంటే ఒకటే పేపర్లో మీకు ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చేది. అంటే బ్యాక్ సైడ్ ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి, ముందు హాల్ టికెట్ సంబంధించిన వివరాలు ఉండాలని చెప్పి చెప్తున్నారు. ఇంకా దరఖాస్తు సమయంలో అభ్యర్థులు అప్లోడ్ చేసినటువంటి ఫోటోను హాల్ టికెట్స్పై అతికించాలి. వేరే దాన్ని అతికించిన హాల్ టికెట్ అసమగ్రంగా ఉన్న అనుమతించారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. సో మీరు ఏదైతే అప్లై చేసినప్పుడు యూజ్ చేసినటువంటి ఫోటోనే మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి హాల్ టికెట్ పైన ఒక ప్లేస్ ఇస్తారు రైట్ సైడ్. సో అక్కడ మీరైతే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. దాన్నే పేస్ట్ చేయాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. 1 నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోకి అనుమతించారని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏమున్నా కూడా అనుమతించారు. వాటిని అక్కడ భద్రపరుచుకునేందుకు కూడా సదుపాయం ఉండదని చెప్పేసి చెప్తున్నారు. సో ఎటువంటివి మీరు తీసుకెళ్ళకండి, ఫోన్స్ లాంటివి అయితే ఏం తీసుకెళ్ళకండి. సో అదేవిధంగా హాల్ టికెట్స్ను నియామక ప్రక్రియ పూర్తి వరకు భద్రపరచుకోవాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రిలిమ్స్ తర్వాత నెక్స్ట్ ఈవెంట్స్ తర్వాత నెక్స్ట్ మనకు ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది కదా, మెయిన్స్. సో అప్పటి వరకు కూడా మీకు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోయే వరకు ఈ హాల్ టికెట్స్ మీ దగ్గర ఉండాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే అప్లై చేశారో హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ నియమాలు అయితే పాటించండి. ఇక్కడ నెక్స్ట్ మనం ఇక్కడ విషయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి సో డిగ్రీలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత ఓపెన్ యూనివర్సిటీలో అంటే ఓపెన్ డిగ్రీ చేయాలనుకుంటున్న వాళ్ళు ఒకసారి దీన్ని అయితే చూడండి, అప్లై చేసుకోండి. సో ఈ నెల 30 వరకు దీనికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. దీనిలో ఉన్నటువంటి కోర్సెస్ ఇక్కడ విషయంలో అయితే BA, BSc, BCom సంబంధించినటువంటి వాటిలో సో మీరు దీనిలో డిగ్రీ అయితే చేయవచ్చు. సో వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. MAలో MCom కూడా, MA, MCom, MBA, MSc కూడా చేసేటువంటి అంటే ఈ ప్రోగ్రామ్ చేయడానికి కూడా ఇక్కడ మనకు ఛాన్స్ అయితే ఉంది. అంటే PGకి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేసేటువంటి కోర్సెస్. సో ఈ నెల 30 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఎవరైతే ఓపెన్ యూనివర్సిటీస్లో డిగ్రీ కావచ్చు, PG కావచ్చు చేయాలనుకుంటున్నారో ఒకసారి దీనికి సంబంధించి అయితే చూడండి. ఈరోజు దాదాపు అన్ని న్యూస్ పేపర్లో ఈ అప్డేట్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే నిన్న రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడవచ్చు. సో మనకు 7th నుంచి 11th వరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మనకు CBT కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ 7th రోజున మనకు 4 షిఫ్ట్స్ అయితే ఉన్నాయి. సో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి అదేవిధంగా కాపీస్ట్, టైపిస్ట్, ఎగ్జామినర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకైతే ఎవరైతే అప్లై చేశారో ఒకసారి డేట్స్ అయితే చూసుకోండి. ఆ రోజున మీకు ఈ షిఫ్ట్ వైజ్గా అయితే ఎగ్జామ్ రాయాల్సి అయితే ఉంటుంది. సో అదేవిధంగా 10th రోజు కనుక చూసుకున్నట్లయితే 10th రోజు 3 షిఫ్ట్స్ ఉన్నాయి. సో దానిలో ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెసర్ సర్వర్ సంబంధించినటువంటి 3 జాబ్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 3 షిఫ్ట్స్ ఉన్నాయి 11th రోజున. సో ఎవరైతే అప్లై చేశారో ఒకసారి చెక్ చేసుకోండి. వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే మనకు హైకోర్టు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి మీరు హైకోర్టు వెబ్సైట్కి వెళ్ళినట్లయితే వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. సో ఈ నెల నెక్స్ట్ మంత్ 7వ తారీఖు నుంచి 11th మధ్యన వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఒకసారి అప్లై చేసినటువంటి అభ్యర్థులు అయితే చెక్ చేసుకోండి.
నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మైనార్టీస్కు యూపీఎస్సీ సీశాట్ ఉచిత కోచింగ్ అయితే ఇవ్వబోతున్నారు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ సంబంధించి. సో మైనార్టీస్ సంక్షేమ శాఖ నియంత్రణ పరిధిలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ స్టేట్ మైనార్టీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ అయితే ఇవ్వబోతున్నారు 2022-23 సంవత్సరానికి సంబంధించి. అప్లై చేసుకోవడానికి ఇక్కడైతే మనకు లింక్ యాక్టివేట్ కావడం జరిగింది. సో ఇక్కడ దానికి సంబంధించినటువంటి దాంట్లో మహిళలకు 33.33 రిజర్వేషన్ కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. యూపీఎస్సీ సీశాట్కి సంబంధించినటువంటి ఉచిత శిక్షణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. సో మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ వెబ్సైట్కి వెళ్ళి వీటికైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వరకు అయితే దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ యూపీఎస్సీ సీశాట్ ఎగ్జామ్ సంబంధించి ఫ్రీ కోచింగ్ అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే డిఏఓ కొలువు కావాలా. సో రీసెంట్గా మనకు టీఎస్పీఎస్సీ నుంచి డిఏఓకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ గ్రేడ్ 2కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ రోజు నుంచి వీటికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే వీటికి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ కావాలనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఈరోజు మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. డిగ్రీ ఉత్తీర్ణతతో మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ అంటారు వీటిని. సో రాత పరీక్ష మెరిట్ ఆధారంగా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. స్టార్టింగ్ సాలరీ 45,000 అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే అర్హతలు కనుక చూసినట్లయితే ఏదైనా డిగ్రీ తోటి మీరు అప్లై చేసుకోవచ్చు. 18 to 44 ఇయర్స్ ఉండాలి. రాత పరీక్షలో వచ్చినటువంటి మార్క్సే దీనికి సంబంధించి తుది ఎంపిక జాబితాలను తీయడం జరుగుతుంది. అదేవిధంగా రాత పరీక్ష మనకు 2 పేపర్లుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి జనరల్ స్టడీస్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి మనకు మెన్సురేషన్ ఆర్థమెటిక్ అండ్ మెన్సురేషన్ సంబంధించి 150 ప్రశ్నలకు 300 మార్క్స్ ఉంటాయి. జనరల్ స్టడీస్ మాత్రం 150 ప్రశ్నలు 150 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో పరీక్షలో విజయానికి ఇలా ఏ విధంగా ప్రిపేర్ కావాలనేటువంటి ఇక్కడ టిప్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జాతీయ అంతర్జాతీయ అంశాలను మీరు ఏం చూసుకోవాలి అండ్ ఏ విధంగా ముఖ్యంగా ఇది మ్యాథ్స్ వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ అనుకోవచ్చు. ఎక్కువగా మ్యాథ్స్ సంబంధించి 300 మార్క్స్ ఉంది కనుక వాటిని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అండ్ మ్యాథ్స్ అంటేనే అర్థమెటిక్ అంటేనే ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది కనుక చాలా మంచి నోటిఫికేషన్ ఇది. సో పోస్టులు తక్కువ ఉన్నప్పటికీ 50+ పోస్టులు అయితే ఉన్నాయి, 53 వేకెన్సీ అయితే ఉన్నాయి. కాకపోతే చాలా మంచి క్యాడర్ ఉన్నటువంటి ఉద్యోగం కనుక ఎవరైతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుండి మ్యాథ్స్ బాగా చేస్తారు అనుకున్న వాళ్ళైతే కంపల్సరీ అప్లై చేసి సీరియస్గా ప్రిపేర్ కావండి. చాలా మంచి నోటిఫికేషన్. పూర్తి వివరాల కోసం ఒకసారి మీరు ఈరోజు సాక్షి న్యూస్ పేపర్ అయితే చూడండి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే గేల్లో మనకు 282 ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ చూడవచ్చు. సో ఈ జూనియర్ ఇంజనీర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ సెప్టెంబర్ 15th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చూడండి, ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఇంకా అదేవిధంగా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో కూడా 36 వేకెన్సీకి సంబంధించి సైంటిఫిక్ అసిస్టెంట్ కావచ్చు, నర్సు, సబ్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 12 సెప్టెంబర్ అనేది లాస్ట్ డేట్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వీటిని చూసి అప్లై చేసుకోండి. ఇక ఈరోజు మనకు సబ్జెక్టుకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ కనుక చూసినట్లయితే ప్రాథమిక విధులకు సంబంధించి వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో అయితే ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి. ప్రాథమిక విధులు కావచ్చు, ప్రాథమిక హక్కులు కావచ్చు. సో పాలిటీ విభాగంలో మనకి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేటువంటి ఏరియా ఇది. సో ఇక్కడ నుంచి మీరు కంప్లీట్గా చూసుకోండి. ఎందుకంటే ఏది ప్రాథమిక విధి, ఏది ప్రాథమిక హక్కు అనేటువంటిది ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఆ కోణంలో మీరు చదవండి. నేను దీనికి సంబంధించి కూడా మనకు పాలిటిక్స్ సంబంధించి కూడా నేను ముందు మన ఛానల్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలతోటి వీడియో చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. కంపల్సరీ వస్తాయి. సో ప్రజెంట్ అయితే తెలంగాణ చరిత్రకు సంబంధించిన క్లాసెస్ జరుగుతున్నాయి. తర్వాత పాలిటిక్స్ సంబంధించి కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంకా నెక్స్ట్ అష్టసూత్ర పథకం సంబంధించి తెలంగాణ ఉద్యమంలో దానికి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కూడా మనకు వెలుగు సక్సెస్లో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ నిజాం కాలంలో ప్రకంపనలు 1857 తిరుగుబాటుకు సంబంధించి మనకు హైదరాబాద్లో ఏ విధంగా ఉంది, ఏ విధమైనటువంటి ఇక్కడ ఎవరు పోరాడారు, ముఖ్యంగా తుర్రే బజ్ఖాన్కి సంబంధించి కావచ్చు. సో అక్కడ తిరుగుబాట్లు ఏ విధంగా జరిగాయనేటువంటి ఆర్టికల్ ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో దీన్ని కూడా ఒకసారి చూడండి. ఇది కూడా మనకు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. ఇంకా ఈనాడు ప్రతిభకు సంబంధించి ఎకానమీకి సంబంధించినటువంటి బిట్స్ అయితే ఇచ్చారు. ప్రాక్టీస్ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి ఈనాడు న్యూస్ పేపర్ కనుక చూసినట్లయితే వీటిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీలైతే నేను కింద డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన లింక్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంకా సర్కారు కొలువుల్లో ఖాళీల మేట అంటూ ఈరోజు మనకి ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఇటీవల ఐక్యరాజ్య సమితి ఒక నివేదికను అయితే రిలీజ్ చేసింది. 2023 నవంబర్ నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లు చేరుకుంటుంది. ప్రస్తుత జనాభా పరంగా తొలి స్థానంలో ఉన్నటువంటి చైనాను మన భారత్ అయితే అధిగమించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఆ నివేదికలో వెల్లడించడం జరిగింది. అయితే పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో మన ప్రభుత్వాలు విఫలమవుతున్నాయంటే ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా మంచి ఆర్టికల్. ఉపాధి కల్పనలో ప్రభుత్వాలు వెనుకంజ అంటూ చూడవచ్చు. ఏ విధంగా ఉంది భారతదేశంలో. సో జనాభా పెరుగుతున్నప్పటికీ అంతకు మేరకు, ఎందుకంటే భారతదేశంలో యువత అనేటువంటిది ఎక్కువగా ఉంది. ఎక్కువగా యూత్ పాపులేషన్ అనేది ఎక్కువ పెరుగుతుంది. సో దీనికి అనుగుణంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవట్లేదు అండ్ ఖాళీలకు సంబంధించి కావచ్చు ఉద్యోగ కల్పన ఇవ్వట్లేదు అంటూ ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో మనకు ఇది గ్రూప్ 1 క్యాడర్లో ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకు యూజ్ ఉంటుంది. ఒకసారి చూడండి ఇటువంటి ఆర్టికల్స్. రోజు ఈనాడు న్యూస్ పేపర్లో చాలా మంచి మనకి ఎడిటోరియల్స్ వస్తుంటాయి కనుక ప్రతి ఒక్కరు వాటిని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం ఆల్రెడీ దీనికి సంబంధించి నిన్నటి న్యూస్ పేపర్లో చూసాం. కేంద్ర ప్రభుత్వంలో
మనకు 37 డిఫెన్స్లో 37 జాబ్స్ సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆల్రెడీ నిన్నటి న్యూస్ పేపర్లో దీన్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇవి మనకు వివిధ జాబ్ అప్డేట్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.